భారత్ పాక్ మధ్య మొన్న జరిగిన యుద్ధం. దీంట్లో చాలామంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారండి. అయితే తెర వెనుక ఉండి పాక్‌ని మట్టి కరిపించిన ఈ యుద్ధంలో ముఖ్య భూమిక పోషించిన పాత్ర ఉంది. పాత్ర అంటే ఇక్కడ మనుషులు కాదు, ప్రాంతం. చాలా తక్కువ మందికి తెలిసిన అంశం ఇది. ఏముందిలే యుద్ధాలు చేస్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచో అవన్నీ కూడా తయారవుతుంటాయి. మిసైల్స్ అవనియండి, లేకపోతే డ్రోన్‌లు అవనియండి ఇలాంటివన్నీని అని చాలామంది అనుకుంటారు. కానీ మొన్న పాక్ భారత్ యుద్ధంలో ప్రధాన భూమిక పోషించింది మన బందర్, మచిలీపట్నం. బందర్ అంటే రాజకీయ పరంగా వేడెక్కుతుంటుంది. బందర్ పోర్ట్ ఎంతో ప్రత్యేకమైంది. కానీ మరి భారత్ పాక్ యుద్ధానికి ఈ బందర్ పోర్టుకి సంబంధం ఏంటంటే, బందర్లో తయారైందే పాక్ నడ్డి విరిచింది, వెన్నుపూస వణికేలా చేసింది. పచ్చిగా స్ట్రైట్గా చెప్పాలంటే ఉచ్చబోయించింది బందర్, మచిలీపట్నం. అదేంటో తెలుగు రాష్ట్రాల్లో దీని ఎఫెక్ట్ ఏంటో ఒకసారి మాట్లాడదాం. పాకిస్తాన్పై భారత్ డికాయ్ వ్యూహం, ప్రాగ్ డ్రోన్లు, రాడార్ల ధ్వంసానికి ఎర. ఆపరేషన్ సింధూర్ సక్సెస్కు అసలు కారణం కూడా ఇదే. చైనా, టర్కీ, ఆజర్బైజాన్ ఆయుధాలున్న 4 రోజుల్లోనే చిత్తుగా ఓడిన పాకిస్తాన్. 48 గంటలు, 4 రోజులు పూర్తిగా లేదు, 48 గంటల్లో ఎందుకు ఓడారు అంటే బందర్లో తయారైనవి. అది ఎవ్వరికీ కూడా పెద్దగా బయట ప్రపంచానికి కొన్ని అంశాలు తెలియవు. అసలు బందర్ అంటే అసలు ఊహించలేరు. ఏంటి ఇంత పవర్ఫుల్లా ఈ బందర్ అని. పాక్ డ్రోన్లను తికమక పెట్టి కుప్పకూల్చిన భారత D4 వ్యవస్థ. ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఇటు అటు 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 ఏదో గజిబిజిగా ఉంటుంటుంది కదా, వాటిలన్నిటికీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఫట్టు అనిపించేస్తుంది. అంత టెక్నాలజీ. భారత్ ఉపయోగించిన D4 సిస్టమ్ తయారైంది తెలుగు రాష్ట్రాల్లోనే, ముఖ్యంగా బందర్లో. D4లో ప్రధానమైనవి రాడార్లు, లేజర్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ D4లో ఉండేవి. అయితే డ్రోన్లను శత్రువుల గగనతలం వైపు పంపేటప్పుడు, డ్రోన్లు ఏవైతే శత్రువులు ఉంటాయో అది ఎయిర్లోకి పంపించేటప్పుడు GPS ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు. అయితే పాక్ డ్రోన్లను తికమక పెట్టి కుప్పకూల్చిన భారత్ D4 వ్యవస్థ. మొన్న యుద్ధం ఇంత ఫాస్ట్గా, ఇంత సింపుల్గా, చేతికి మట్టి అంటకుండా వారు వన్ సైడ్ అయిపోవడానికి, పాకిస్తాన్కి ఉచ్చబోయించడానికి కారణం D4 వ్యవస్థ. ఆ వ్యవస్థ మన బందర్లో. ఇక డ్రోన్లను శత్రువులు గగనతలం వైపు పంపేటప్పుడు GPS ద్వారా ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక ఈ D4 భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ తయారు చేసిన ఈ D4కి సంబంధించి ఇది పాక్ డ్రోన్లను తికమక పెట్టి నాశనం చేయడమే కాకుండా పాక్ ఉపయోగించిన డ్రోన్లు, క్షిపణులను కూడా కూల్చిన భారత్ S-400 ఆకాశ్ క్షిపణులు. ఆకాశ్కి ఇది నేనున్నానంటూ తిని పాత్ర తిని పోషించింది. డ్రోన్లు ఎక్కడ ఉన్నాయో, ఏ ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా నేను ముందు చెప్పినట్లుగా వల వేస్తుంటారు కదా, వల వేసినప్పుడు అక్కడక్కడ ఉన్న ఫిష్లన్నీ కూడా దగ్గరకు వస్తాయి. మొత్తం అంతా అందులో పడింది ఒకసారి పైకి లాగుతారు. ఇది కూడా అంతే. ఎక్కడెక్కడ ఉన్న వాటిలన్నింటినీ కూడా ఆ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర తీసుకొస్తుంటుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి తికమక పెడుతుంటుంది, డైవర్ట్ చేస్తుంటుంది. ఒక దగ్గరికి వచ్చిన వెంటనే S-400 ఇంక చెప్పడానికి ఏముంది, ఆకాశం బద్దలైపోయేలా గుద్దు పడేస్తుంది. అది మామూలుగా కాదు. ఆ రకంగానే జరిగింది. ఇక బెంగళూరు యూనిట్లో తయారైన D4 సిస్టమ్స్, రాడార్లు, జాబర్లను తయారు చేసిన హైదరాబాద్ యూనిట్. చూడండి, తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాదు, బందరు రెండు ప్రధాన భూమికలు. జామర్లను తయారు చేసే యూనిట్ హైదరాబాద్లో ఉంది. ఇక మచిలీపట్నంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ బందర్లో రాడార్లు ప్లస్ జామర్లు అనుసంధానం చేస్తుంది. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గరికి వస్తుంటే రాడార్లను, జామర్లను అనుసంధానం చేసే పవర్ బందర్లో ఉంది. ఇక శత్రు దేశం నుంచి దూసుకొచ్చే డ్రోన్లను చాలా దూరం నుంచే గుర్తించే రాడార్లు ఇవి. కెమెరాలు, లేజర్ రేంజ్ ఫైడర్లు, ఎలక్ట్రో ఆప్టిక్ పరికరాలు
మరింత క్లియర్గా గుర్తించి అలర్ట్ చేసే రాడార్ ఇది. అంటే ఎంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా ఇది సున్నితంగా పరిశీలిస్తుంది, క్లియర్గా దాని పిక్చర్ ఇస్తుంది, దాన్ని గుర్తించి అలర్ట్ చేస్తుంది ఈ రాడార్. ఇక మే 9, 10 తేదీల్లో పాక్పై డికాయ్ వ్యూహం, ఫైటర్ జెట్లను తలపించేలా సంకేతాలు ఇచ్చే డ్రోన్లను ఉపయోగించిన భారత్. ఫైటర్ జెట్లను కూడా ఏంట్రా బాబు అని భయంపించే విధంగా ఈ డ్రోన్లను ప్రయోగించింది భారత్. అందుకని అంత ఈజీగా ఇది అయిపోయింది. భారత్ ఫైటర్ జెట్లు దొరికాయి అనుకుంటూ పాకిస్తాన్ HQ-9 చూడండి, ఇది తికమక పెట్టడం, డైవర్ట్ చేయడం, గాజా సినిమాలు ఇవన్నీ బాగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే భారత్ ఎలాంటి వ్యూహాలు చేస్తారు, అది రియల్, దాన్ని రీల్ కింద తీశారు. కానీ మనం వెళ్ళి లోపల సబ్మెరీన్లో సముద్రంలో ఏమవుతుందో తెలియదు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పిక్చరైజింగ్ కూడా. అది రియల్గా జరిగింది కాబట్టి దాన్ని చూడండి ఎంత తిక్కమక పెడుతుంటుందో. వాళ్ళు కొడుతుంటారు కానీ ఆ హైట్స్ మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళు, అప్ డౌన్ అప్ డౌన్. ఈ చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఆడుకుని లేపేస్తారు గాజాలు. ఇక Q-9 రాడార్లు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివ్ చేసిన పాక్. ఎప్పుడైతే ఫైటర్లు జెట్లను తలపించే సంకేతాలు ఇచ్చే డ్రోన్లను ఉపయోగించి పాకిస్తాన్ మీదకి వెళ్ళారో వాళ్ళు ఏమనుకున్నారు, భారత్ ఫైటర్లు జెట్లు దొరికేసినాయి మనకి ఇంకా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. తీరా చూస్తే పాకిస్తాన్ HQ-9 నుంచి ఇది కొట్టారు. ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసిన పాక్. ఇతర రాడార్ వ్యవస్థను ఇవన్నీ కూడా అదే తికమక పెట్టడం, డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేయడం వల్లే వాళ్ళకి మన భారత్కి సంబంధించి ఏవి కూడా దొరకలేదు, వాళ్ళు మొత్తం చిక్కారు. ఇక పాకిస్తాన్ స్థావరాలను గుర్తించిన భారత్. హరూప్ తరహా ఆత్మాహుతి డ్రోన్లతో పాక్ రాడార్ ధ్వంసం. చూడండి, డ్రోన్లతోటే చిత్తు చేసి పడేశారు, తుక్కు చేసి పడేశారు. అది భారత్ పవర్. బ్రహ్మోస్, స్కాల్ఫ్, క్రిస్టల్ మేజ్, ర్యాపేజ్ తదితర ఆయుధాలు ప్రయోగించిన భారత్. ఈ యుద్ధంలో చాలా ఆయుధాలు ప్రయోగించింది కానీ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. అది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఏదన్నా ఒక దుమ్మికో గొడవకో వేరే అంశానికి వెళ్ళారనుకోండి, ఓ 10 మంది ఖాళీ తిరిగిన ఒకరిద్దరికన్నా వీళ్ళు తగులుతాయి దెబ్బలు, ఒక 10 మంది కొట్టుకుంటున్నప్పుడు. కానీ భారత్కి నేను ముందుగా చెప్పినట్టుగా చేతికి మట్టి అంటలేదు, షర్ట్కి దుమ్ము అంటుకోలేదు, అంత కూల్గా వెళ్ళి వాళ్ళు కొంప కూల్చేశారు. చూసాం కదా మనం ఏం జరిగిందన్నది. వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారండి, మాకే డ్యామేజ్ అయ్యిందని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఒప్పించుకున్నాడు. మొన్నటి వరకు కూడా లేదు అన్నారు కానీ ఇక తప్పలేదు. ఇక పాక్లోని షెల్టర్లు, రన్వేలతో పాటు శత్రు డ్రోన్లను కూడా GPS జామింగ్, లేజర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూల్చివేశారు. మీకు అర్థమవుతుంది, ఇక్కడ శత్రు డ్రోన్లను GPS జామ్ చేస్తే ఏం తెలుస్తుంది, ఎక్కడి నుంచి ఏం వెళ్తున్నది, ఏం నెట్వర్క్ ఏమి ఉన్నది. ఓ PM ప్రోగ్రామ్ కానీ CM ప్రోగ్రామ్ కానీ కొన్ని వెళ్తున్నప్పుడు అక్కడ జామర్లు పెట్టేస్తారు. ఎందుకంటే సెక్యూరిటీ మెజర్స్ అవి. జామర్లు పెట్టి ఏమైనా క్రికెట్ మ్యాచ్లు ఇలాంటివి అయినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పెట్టేస్తుంటారు. అది పెద్దగా యాక్టివేషన్ ఉండదు. ఎందుకంటే అక్కడి నుంచి ఏమైనా సమాచారం బయటికి వెళ్ళిపోతుంది. ఇది కూడా అదే సిస్టమ్. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఎంత అద్భుతంగా మన బందర్లో తయారైనవి ఈ ప్రొడక్ట్స్ ద్వారా, వీటి ద్వారా 4K ఏదైతే D4 సిస్టమ్ దాన్ని అద్భుతంగా వీళ్ళు రంగంలోకి దింపారు. ఇప్పుడు వరకు తెలియలేదు అది అసలు బందర్లో ఇలాంటివి జరుగుతాయా అని. ఇక శత్రు డ్రోన్లను GPS జామింగ్, లేజర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూల్చివేత. మొత్తం 12 కీలక ఎయిర్ బేస్ల్లోని 11ను దెబ్బతీసిన భారత్. ఇది చాలా కీలకమైందండి. 12 ఎయిర్ బేస్లు ఉంటే 11 ఎయిర్ బేస్ల్లో ఇదే సిస్టంతో, ఇదే D4 టెక్నాలజీతో, బందర్లో తయారైన D4తో సాంకేతిక పరంగా 11 ఎయిర్ బేస్లని భారత్కి ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేసి వచ్చారు అంటే ఎంత గొప్ప వ్యవస్థ. అందుకే పాక్కు బందర్ బాంబు. భారతదేశం అంతా అవసరం లేదు, బందర్ చాలు పాక్ మట్టి కనిపించడానికి.